నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మొన్న ఒక రోజు ఎవరో గోడ దూకి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మీద మోహన్ బాబు గారు దాడి చేశారు. సో ఇప్పుడు వాళ్ళొచ్చేసి మోహన్ బాబు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు కదా! ఈ కేసు వివరాలు చెప్పండి సార్. 1 సెకండ్. మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు. ఒక జర్నలిస్ట్ మీద హత్యాయత్నం చేశాడు అన్నట్టుగా వాళ్ళు పెట్టారు. అక్కడ విజువల్ జరిగింది ఏంటో మళ్ళీ ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు, అన్ని విజువల్స్ ఉన్నాయి. ఈ కేసు పెట్టిన వాళ్ళు కూడా చూస్తే బెటర్. మోహన్ బాబు గారు ఇక్కడ ఉన్నారు. తలుపులు తంతా ఎవడో వస్తున్నాడు. ఫస్ట్ నెంబర్ 1. 70 పై చిలుకు ఏజ్లో ఇప్పటి వరకు ఆయన చూడని సిట్యువేషన్ ఒకటి చూశాడు. ఓకే. మోహన్ బాబు ఇంటి తలుపులు ఎవరు తన్నారమ్మా ఇప్పటిదాకా? మరి ఇప్పటిదాకా ఎప్పుడన్నా విన్నావా మోహన్ బాబు గారు తలుపులు తన్న ఒకడు వెళ్ళాడంట లోపలికి అని? అసలు అది ఇప్పటి వరకు చూడలే, చరిత్రలో చూడలే. ఆ షాకింగ్లో ఆయన ఉన్నాడు. మరి తలుపులు తన్నే వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టొచ్చు కూడా, ఇంకా నా ఇంటి తలుపు నువ్వెందుకు తంతావరా అని. అక్కడ వచ్చేది నా కొడుకే నా తలుపులు తన్నుకుంటూ వచ్చిన్నాడు. అది ఇంకో షాక్. ఈ షాక్ల మీద షాక్లో ఆయన ఉన్నప్పుడు, సరే నా కొడుకుతో నేనే మాట్లాడతాను, మిగతా వాళ్ళందరూ చెప్పడం ఎందుకని ఆయన అలా వచ్చాడు. ఈయన మాట్లాడకుండా సైడ్ తీసుకొని అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక మీడియా వాడు అంటే ఆల్రెడీ వాడి స్టోరీ ఏదో చెప్పేసుకున్నాడు మొత్తం అంత అయితే. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మోహన్ బాబు గారు, సార్ చెప్పండి అని చెప్పేశారు. అంటే ఏదో అంటే వాడు మొత్తం స్టోరీ అంతా చెప్పేసి, అసలు మనం రాగానే మోహన్ బాబు గారు హే వీళ్ళు వచ్చారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వాడి కష్టాలన్నీ చెప్పుకోవడానికి వచ్చాడు మన దగ్గరికి. పరిగెత్తుకుంటూ సార్ రండి కూర్చోండి, నా కోసమే కదా మీరు వచ్చి చెప్పండి అన్నట్లుగా మొహం మీద మైక్ పెట్టాడు. ఆ సిట్యువేషన్ ఏంటో తెలియట్లే, గందరగోళం అవుతుంది. ఇంటి ముందుకి ఎవడెవడో వస్తున్నాడు, రౌడీలు వస్తున్నారు, ఎవడేం చేస్తాడో తెలియదు. లోపల ఎవరు చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్కి ఒంట్లో బాగాలేదు, ఒక పక్క పోలీసులు ఉన్నారు, ఒక పక్క బౌన్సర్లు అంట, ఇంకేదో నా కొడుకట్టు వెళ్తున్నాడు, మీడియా ఇటు వస్తుంది, ఊరంతా మీద పడుతుంది. సిట్యువేషన్ ఆ సెకండ్స్లో తేరుకోకముందే మొహం మీద మైక్, సార్ చెప్పండి, ఏం చెప్పాలి? చెప్పుతో కొట్టాలా లేకపోతే ఇంకా దేంతో కొట్టాలి? సీరియస్లీ ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు ఉన్నావమ్మా, ఓకేనా? ఇగో చూడండి ఈ అమ్మాయి వీళ్ళ హస్బెండ్తో చాలా చక్కగా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి టీవీ చూస్తున్నారో ఇంకేమైనా చేసుకుంటారో చూద్దాం. మేడం చెప్పండి, చెప్పు తీసుకుదన్నావు అని ఇంకా ఆ మైకు తీసుకొని కొట్టాడు. నెక్స్ట్ ఇంకొక దాడి. నేను అటు తిరుగుతున్నా ఇటు తిరుగుతున్నా ఏమవుతుందో అర్థం కావట్లా, మొత్తం చూస్తున్నా, ఓకేనా? ఆ ఏజ్లో ఓ పెద్ద ఆయన అక్కడ నిలబడి ఇట్లా గందరగోళంగా అంతా చూస్తున్నాడు. చూసరికి మొహం మీదకి ఎవడో ఏదో పట్టుకొని దూసుకొచ్చాడు. హే అని చెప్పేసి దాడి. అదేంటి? డిఫెన్స్. నువ్వు మైకేదేవచ్చు, కత్తేదేవచ్చు, కొడవలేదేవచ్చు, ఇంకేమైనా దేవచ్చు, రాయి పట్టుకు రావచ్చు, ఐ డోంట్ నో. ఆ విజువల్లో కూడా అది తెలియదు. నువ్వు మీడియా అని నాకు రియలైజ్ అవ్వడానికి కూడా నాకు ఆస్కారం లేదు అక్కడ. నేనున్న గందరగోళంలో నా కంటికి సడన్గా ఏదో ఆబ్జెక్ట్ మీదకి వచ్చింది. ఇమీడియట్లీ ఐ డిఫెండ్. దట్ వాజ్ హ్యాపెండ్. డిఫెండ్ చేసుకుంటే ఆపినట్టు ఉండాలి కానీ ప్లాస్టిక్ సర్జరీ అయ్యేంత తగలకూడదు కదా. ఇప్పుడు నీ మొహం మీదకి నేను వస్తాను, నన్ను ఏం చేస్తావో చెప్పు? శక్తి మీదకి తంతావు నన్ను. అది పరిస్థితి. ఎవరైనా అలాగే చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు తగిలించుకున్న మనిషి గురించి మాట్లాడదాం. ఇక్కడ బలమైన వస్తువు తాకింది. ఏంటి ఆ వస్తువు అంటే, ఇది ఈ సైజు ఉండే ఒక ఐరన్ రాడ్, మెటాలిక్ రాడ్. ఆ మెటాలిక్ రాడ్కు ఉండే మెటాలిక్ లోగోకి సంబంధించినటువంటి ఆ క్లిప్పు ఇది. దాని బరువు ఇంత, దాని వైశాల్యం ఇంత, దాని ఇది ఇంత, అదంతా. అంటే ఇంచుమించు అదొక ఆయుధం లాగా నువ్వు చిత్రీకరింపబడి చెప్పావు. అదొక భయంకరమైన వస్తువు. దాంతో కొట్టగానే నరాలన్నీ చిట్లిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి, ఈ స్కల్ అంతా అయిపోయి, ప్లాస్టిక్ సర్జరీ, అసలు హెడ్ రీప్లేస్మెంట్, తలకాయ తీసి తల పెట్టాలి, ఇట్లా కుట్టేయాలి మెడని ఇట్లా రౌండ్గా, కొత్త తలకాయ. ఇప్పుడు హెడ్ డోనర్ ఎవడుస్తాడో మరి, తల డోనర్. సో మోహన్ బాబు గారే దీని ఖర్చు అంతా భరించాలి. ఈ తలకాయని నమ్ముకొని చాలామంది అసలు ఏమేమి చేస్తున్నారో తెలియదు, వాళ్ళందరూ చచ్చేంత వరకు వాళ్ళ ఖర్చులన్నీ మోహన్ బాబు గారే భరించాలి. చాలా పెద్ద నేరం చేసేసాడు, హత్యాయత్నం చేశాడు. అట్లెట్లా చంపాలనుకుంటావు నువ్వు? అంటే నీ ఇంటికి వస్తే చంపేస్తావా? వీడిని అడిగారు, ఒరే ఎందుకురా వెళ్ళావు మైక్ పట్టుకొని ఎగేసుకుంటూ అని. వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మేము వెళ్ళడం తప్ప, మేము జర్నలిస్టులం అని చెప్పాము. ఇన్సిడెంట్ జరుగుతుంది, మేము వెళ్ళాం. నెక్స్ట్ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఆయన పబ్లిక్లోకి వస్తే, సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నాం, నీకు ఇష్టమా లేదా?
ఇష్టం, సరే అడుగు. ఇష్టం లేదు, ఓకే సార్ ఇంకోసారి వస్తాం. డట్టు మొహం మీద మైక్ పెట్టి చెప్పండి, వాట్ ఈస్ దిస్? నువ్వేమన్నావు, అసలు నువ్వేమన్నావు కూడా తెలియదు. ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన ఇట్లా నేను ఇలా చూడలా నిన్ను, అటు ఇటు 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 గందరగోళంగా చూస్తూ ఉంటే ఒక ఆబ్జెక్ట్ ఒకడు ఇట్లా పట్టుకుని ఇట్లా చేస్తున్నాడు మీదికి. అది మైకా, వాడి బొంద ఏమీ తెలియదు. ఆయన స్వామి మాల వేసుకున్నాడు, అయినా సరే నేను ఇలాగే మాట్లాడతా. మనిషికి ఉచ్చం, నీచం, సిగ్గు, శరం అనేది ఉండాలి. ఒంటి మీద దేవుడి దుస్తులు ఉన్నంత మాత్రాన వాడు విచక్షణ రహితంగా ప్రవర్తించడానికి లేదు. అసలు వాడికి అర్హతే లేదు ఆ మాల వేసుకోవడానికి. ఇంకా చెప్పాలి అంటే ఇట్ట కూర్చున్నాడు. ఏమైంది నీకు? ఏం జరిగింది? మళ్ళీ నీతో పాటు ఎగేసావు నీ మందలంతా. ఒక్కడికి సిగ్గు లేదు వచ్చి కూర్చోవడానికి, అక్కడ గొడవ చేయడానికి. నువ్వు చేయండి, చావండి అందరు కలిసి కట్టకట్టుకొని. ఎందుకు వెళ్ళావు నువ్వు ఫస్ట్ అక్కడికి? అవసరం ఏంటి? నేను పబ్లిక్ ల్యాబ్ పోలీసులు వచ్చారు కాబట్టి మేము సరే వచ్చావురా బాబు, వచ్చావు, నిన్ను కాదనట్లా. నీతో పాటు ఇంకో ఛానల్ వాడు కూడా ఉన్నాడు పాపం, ఆయన పొద్దున్న నుంచి కవరేజ్ ఇస్తున్నాడు. మనోజ్ ఆయనకి ఫుటేజ్ ఇస్తుంటే పొద్దున్న నుంచి కవరేజ్ ఇస్తున్నారు. జీ తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడే మార్నింగ్ నుంచి, అన్నీ చేశారు. వాళ్ళు అలాగే చేశారా? కవరేజ్ కోసం వచ్చావు, నువ్వు కవరేజ్ చేసుకో. నువ్వు ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకో. నీ కవరేజ్ని అయితే అడ్డుకోలేదుగా. రే ఎవడరా ఆ కెమెరాలను తీస్తున్నాడు, ఆ కెమెరాలు పగల కొట్టండి. నో, హీ డిడ్ంట్ డూ దట్. అది చేస్తే అప్పుడు మీడియాపై దాడి. నీకు అర్థమైందా? మీడియా చేసే పనిని వ్యతిరేకించినా, వద్దన్నా, నీ కెమెరాలు ధ్వంసం చేసినా, నీ మైకులు ఇరగొట్టినా అది మీడియాపై దాడి. నువ్వు నా మొహం మీదకి వచ్చి, నా ఒంటి మీదకి వచ్చి, నా ఇంటి మీదకి వచ్చి ఏదో చేయడానికి వస్తే నువ్వు నిజంగా మీడియా ఓడివో నాకు తెలియదు, లేకపోతే ఉగ్రవాదివో తీవ్రవాదివో నాకు తెలియదు కదా. నువ్వు మీడియా ఓడో నువ్వు అంటున్నావు. 4 దెబ్బలు పడ్డ తర్వాత నీకు గుర్తొచ్చింది నువ్వు మీడియా ఓడివు అని. అర్థమైంది? తల పగిలితే కానీ నీకు గుర్తురాలా నీ మీడియా. అప్పుడు గుర్తు, నేను మీడియానా అని. అప్పటిదాకా ఏమైందో ఆ తలకాయలో ఏం తిరిగింది? నువ్వు మోహన్ బాబుని దాడి చేయడానికి రావచ్చుగా. మనిషి మీదకి ఎవడన్నా వస్తాడా అమ్మ? మనిషి మీదికి, నీ మీదికి, నా మీదికి, ఎవడి మీదికి ఎలా వస్తారు? దానికి మళ్ళీ సిగ్గులేని శరం వీళ్ళంతా కూడా అదేంటిది ధర్నా అంట, ఇంటి ముందు ధర్నా. అయినప్పటికీ కూడా సారీ పడేశారు ఇలా మొహాన. సర్లేరా ఓ సారీ పడేస్తున్నాం సావండి అని. అయినా సరే చెప్పాడు, విష్ణు చెప్పాడు, మోహన్ బాబు గారు కూడా సారీ ఫీల్ అయ్యారు. చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు తర్వాత 2 గంటలు. అయ్యో అనవసరంగా పాపం ఒక ఆయన్ని కొట్టాను, ఆయనకి ఏమైందో ఎలా ఉన్నాడో చూడండి అని. నువ్వు ఒకటి మీదకి వెళ్ళి నా మీద దాడి చేశాడంటావేంటి? అది ఎట్లా? మళ్ళీ నీకు సపోర్టు. వాళ్ళు చూడు ఇటు స్కల్ వేస్తున్నారు, తిరుగుతూ ఉంది ఇదంతా ఇట్టిట్టిట్ట చిట్టిపోయి అంట. అసలు లోపల అయిపోయింది. ఆ చిప్పు ఉందో, చిప్పు లేదు మరి, చిప్పు తప్పినట్టుంది. అందుకు వచ్చాడా వాడు నా సిగ్గులేనోడు. నేను ఇంకా చెప్తా, నేనైతే చెప్పించుకుదంతా మామూలుగా కాదు, తన్నాలి కూడా. అందరికీ ఇదే చెప్పండి, ఎక్కడైనా సరే మీ అనుమతి లేకుండా ఎవడు మొహం మీద మైక్ పెట్టినా చెప్పుతో తన్నండి. సిగ్గు వస్తుంది, ఇంకోసారి తెలుస్తుంది. లాస్ట్ టైం హేమ గారికి కూడా అంతే, ఆవిడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిందని చెప్పినప్పుడు కూడా ఎక్కడికైనా సార్ మొహం మీద చెప్పు 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 ఏంటి చెప్పేది? ఏం చెప్పాలి? మేడం 1 నిమిషం, 1 minute ఆస్క్. సార్ 1 నిమిషం ఆస్క్. అది నీ ఎథిక్స్. నీకు అదే నేర్పాడా జర్నలిజంలో? చిన్నప్పటి నుంచి నీ బుక్లో ఏ జర్నలిజం స్కూల్లో నేర్పారా? ఈనాడులో నేర్పారా, లేక గవర్నమెంట్ జర్నలిజం స్కూల్లో నేర్పారా? ఎక్కడ నేర్పారు? ఎక్కడ మనిషి కనిపిస్తే వాడి మొహం మీదకి వెళ్ళి దూసుకుపోయి వాడిని దొబ్బేసి తన్నేసి ఇట్లా తోసేసి ఇట్లా మీద కూర్చొని చెప్పండి అంటావా? చెప్పు. నిలబడ్డాడు కాబట్టి మీదికి వచ్చావు, తర్వాత ఏం చేస్తావు? తోసేస్తావు. తోసి మనిషి ఇట్లా పడ్డాక ఎక్కి కూర్చొని చెప్పండి అంటావా? ఎటు కదలకుండా, సిగ్గు లేకుండా. మళ్ళీ ఈ దరిద్రాన్ని సపోర్ట్ చేయడానికి మిగతా వాళ్ళందరూ మీడియాపై దాడి. ఎవడి మీద దాడి చేయాలి? మోహన్ బాబు మీద చేశాడు దాడి ఎవడో, వాడు మీడియాకి చెందినవాడు, వాడి మీద కదా కేసు పెట్టాలి. ఇట్లుంచి ఎందుకు? అయినా సరే సారీ పడేశారు. మళ్ళీ హత్యాయత్నం కేసు అంట. కేసు పెడతావు సరే, అయితే ఏంటి? నువ్వు పెట్టావు, కేసు నిలబడాలా? అవతల వైపు కూడా ఉంటుంది. అసలు ఆ గందరగోళం సిచ్యువేషన్. ఒక పెద్ద అయినా తన జీవితంలో ఎప్పుడు కూడని ఒకటి చూశాడు, వినకూడనివన్నీ వింటున్నాడు, జరగకూడనివన్నీ గమనిస్తున్నాడు. ఎటు నుంచి ఎవడొస్తున్నాడో తెలియట్లా. ఒక్కసారి గేట్ బద్దలైంది, లోపలికి దూసుకొచ్చారు. అప్పటికి కొంతమంది ఆ మూలకో ఈ మూలకో వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు ఇట్లా వెళ్ళారు. నెక్స్ట్, నా ఇంట్లో గందరగోళం జరుగుతుందని ఇప్పుడు పెద్ద మనిషిలా చెప్తున్నా. నా ఇంట్లో గందరగోళం జరుగుతుంది, ఇదే ఆసరాగా తీసుకొని ఎవడన్నా ఉగ్రవాది కూడా లోపలికి వచ్చి ఒక బాంబు వేసి వీళ్ళందరినీ చంపేయచ్చు. అడిగి మనుషులు చావాలి అంతే కదా, లెక్క ప్రకారంగా 20 మందో 40 మందో 50 మందో చావాలా. ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు వాడు.
అలా కూడా జరగవచ్చు. పోలీసులు ఉన్నారు పక్కన, ఇంకెవరైనా ఏదైనా కార్యకలాపాలు జరగాలంటే 100 జరగవచ్చు. ఇప్పుడు మనోజ్కి వాళ్ళ డాడీ గొడవ జరిగిందంట అని తెలుసు. జై మనోజ్ జై మనోజ్ అని నేను ఉగ్రవాదినమ్మా, నాకు ఎప్పటి నుంచో మోహన్ బాబు మీద పగ ఉంది. నేను మైకు పెట్టుకొని ఇక్కడ కత్తి పెట్టుకొని కూడా రావచ్చుగా. నేను నిజంగా మీడియానో కూడా నీకు తెలియదుగా. నిజంగా నువ్వు మీడియా అయితే నన్ను పర్మిషన్ అడుగుతావు కదా, సార్ ఒక నిమిషం ఎవరు నువ్వు, నేను పలానా, అవునా, షో యువర్ ఐడి కార్డ్ దిస్, ఓకే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చెప్పను, సరే ఇంట్రెస్ట్ ఉంది చెప్తా, 2 ఉంటాయి. నువ్వు మీదికి దూసుకొచ్చి నన్ను తన్నాడే అని తన్నించుకోవడానికి నువ్వు వచ్చి తన్నిన తర్వాత నన్ను తన్నాడు, నన్ను చంపే ప్రయత్నం చేసేదో మోహన్ బాబు అక్కడి నుంచి వచ్చి హే వీడు వచ్చాడా వీడిని నరికేయండిరా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి కింద పడి వాడిని కొట్టేసినట్టు చేస్తున్నారు. సీ ద విజువల్స్ అగైన్. ఇప్పుడు ఎవరైతే మోహన్ బాబు మీద హత్యాయత్నం అన్నారో ఇదే వేస్తున్నారు కదా. కంప్లీట్ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. ఆయన సైలెంట్గా ఇలా వస్తున్నాడు. ఏంటి కొడుకు మాట్లాడాలి, వీడితో ఏం మాట్లాడాలి, ఆయన కూడా తండ్రి నాతో మాట్లాడతాడా, మాట్లాడ్డా, నేను మాట్లాడడానికే వచ్చా, కాన్సన్ట్రేషన్ కొడుకు మీద, వాడికి ఏం చెప్పాలా, ఈలోపు గందరగోళం, దీన్ని ఎలా సర్దు మనకి ఇవ్వాలా, ఈలోపు పోలీసులు ఏమన్నా నా కొడుకుని తెలుసుకుని ఏమన్నా అంటారా, అది నెక్స్ట్ ఇది అది, లోపల చిన్న పాప ఉంది. ఇన్ని 360 డిగ్రీస్లో ఆ టెరిటరీని సూపర్వైజ్ చేసే మైండ్ని నువ్వు మొహం మీదకి వెళ్ళి డిస్టర్బ్ చేసావు, దాడి చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళావు. నౌ ఇప్పుడు ఆయుధం గురించి వద్దాం. అది ఇంత పెద్ద రాడ్, మెటాలిక్ రాడ్ విత్ మెటాలిక్ క్లిప్, మెటాలిక్ ఇది మెటాలిక్ అది, ఇంచుమించు ఒక ఆయుధం లాంటి వస్తువు. దాంతో కొట్టాడు కాబట్టి అంత బలంగా దెబ్బ తగిలింది. మరి అంత బలమైన ఆయుధం లాంటి వస్తువుని పట్టుకొని మొహాల మీదకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఎవరికైనా తెలిసి తెలియకుండా తగిలితే ఏం చేస్తావు? ఇప్పుడు పబ్లిక్ టాక్ అంటే పబ్లిక్ టాక్ నువ్వు వచ్చావు, క్వశ్చన్ వేస్తావు, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్తారు, లేదా మెట్ల దగ్గర దిగేటప్పుడు లైన్ కట్టుంటారు, నెక్స్ట్ నేను మాట్లాడాలి, దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. అన్ప్రిపేర్డ్ సిచ్యువేషన్లోకి నువ్వు ఆయుధాన్ని ఎందుకు తీసుకొచ్చావు చెప్పు. ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి సిగ్గు లేదు వాడికి. ఎవడైతే వచ్చాడో వాడి ఛానల్లోడికి, ఎవడైతే ఆ ఛానల్ నడిపిస్తున్నాడో వీళ్ళెవడికి సిగ్గులు లేవా? మనిషి పుట్టుకలే పుట్టారా? మంచినీళ్ళే తాగుతున్నారా? మరి ఎలా అంటావు నువ్వు మీడియాపై దాడి అని? ఎలా దాడి చేశాడు మోహన్ బాబు? నీ మీడియా దగ్గరకు వచ్చి దాడి చేయాల, నువ్వు ఆయన ఇంటికి వెళ్ళావు. నెంబర్ 1, నీ కవరేజ్ని అయినా వద్దనలా, చేసుకోండిరా అని అన్నాడు, చేసుకున్నావు హ్యాపీగా. నా మీదికి వచ్చావు కరెక్టే, నా పర్మిషన్ నువ్వు అడగకుండా నా మొహం మీదకి వచ్చేసి అంత పెద్ద ఆయుధాన్ని ఇట్లా పెట్టేస్తే నాకు తగలకూడని చోట తగిలితే ఏం చేస్తావు? నేను అటు తిరిగి నా హడావిడిలో నేనున్నా, ఒకవేళ నాకే తగిలితే, నేను జారి పడ్డా కూడా నా పీకి ఇక్కడ ఎక్కి కూర్చొని కూడా చెప్పండి అంటావు నువ్వు అలా వచ్చావు. ఇది ఎవడికి కనబడట్లేదా దాడి అనేవాడికి? మళ్ళీ చూడండి విజువల్స్, సిగ్గు వస్తుంది. ప్రతి ఒక్కడు 100 సార్లు చూడండి ఆ విజువల్. నిజంగా మోహన్ బాబు గారు దాడి చేశారా, మోహన్ బాబు మీదికి ఒకడు వెళ్ళాడా చూడండి. 1,00,000 సార్లు చూడండి. పోనీ మీ కళ్ళే కదా, ఏమో నా కంటికి అలా కనబడి చచ్చిందేమో, నేను సరిగ్గా చూడలేదేమో. అందరూ చూడండి 100 సార్లు, అన్ని యాంగిల్స్లో చూడండి. ఈడి వీడియోనే కాదు అన్ని వీడియోలు చూడండి, వేరే చాలా మీడియాలు ఉన్నాయి కదా, ఈ యాంగిల్లో ఆ యాంగిల్లో కూడా వేస్తున్నారు. ఇది జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ.